కార్తికేయ. 'ఆర్ఎక్స్ హండ్రెడ్' అనే సినిమాతో ఓవర్‌నైట్ బాగా ఫేమ్ అయ్యాడు. ఆ సినిమాలో చూపించిన కంటెంట్ వల్ల ఆ తర్వాత అతనికి అలాంటి సినిమాలే వస్తాయి అని చాలామంది భావించినా కూడా, తాను కాస్త డిఫరెంట్‌గా ఉండే సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకున్నాడు. 'గుణ 369' గాని, ఆ తర్వాత వచ్చినటువంటి 'చావు కబురు చల్లగా' గాని, ఇలాంటి కొంచెం ఒక డిఫరెంట్ సబ్జెక్ట్స్‌ని సెలెక్ట్ చేసుకుంటూ అతను తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ ఆ క్రమంలో 'ఆర్ఎక్స్ హండ్రెడ్' తర్వాత ఆ రేంజ్‌లో పెద్ద సక్సెస్ మళ్ళీ చూడలేదనే చెప్పాలి. చివరగా వచ్చినటువంటి 'బెదుర్లంక 2012' అనే సినిమా కమర్షియల్‌గా బానే వర్కౌట్ అయింది. ఇక ఇప్పుడు 'భజే వాయువేగం' అనే సినిమాతో వస్తున్నాడు. 'భజే వాయువేగం' అనగానే మనకి ఆంజనేయ స్వామి గుర్తొస్తాడు. ఆ కారణంగానా లేదంటే సినిమాకు కొంచెం హైప్ తీసుకురావడం కోసమో తెలీదు గానీ, ఈ సినిమా టీజర్‌ని చిరంజీవి చేత రిలీజ్ చేయించారు. చిరంజీవి ఆంజనేయ భక్తుడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక 'యువి కనెక్ట్స్' బ్యానర్‌పై ఈ సినిమా రూపొందింది. ప్రశాంత్ రెడ్డి అనే ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. సో, ఈ సినిమా ఈ నెల 31న విడుదల కాబోతుంది. లేటెస్ట్‌గా ట్రైలర్ రిలీజ్ చేశారు. మరి ట్రైలర్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. 'భజే వాయువేగం' టైటిల్ వెరీ అట్రాక్టివ్‌గా ఉంది. ఆకట్టుకునేలా ఉంది. దానికి తగ్గట్టుగానే ట్రైలర్ కూడా చాలా వేగంగా కట్ చేశారు. టక 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 షాట్స్ పడిపోతున్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ జానర్స్ కనిపిస్తా ఉన్నాయి. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో కనిపిస్తోంది. అలాగే స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ కనిపిస్తోంది. ఫాదర్ సెంటిమెంట్ ఉందని చెప్తా ఉన్నారు. ఇట్లా చాలా టూ మెనీ ఎలిమెంట్స్ కలిపి ఒక సినిమాలో ఒక డిఫరెంట్ జానర్ లాగా తయారు చేయడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిదనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఏ జానర్ హెవీ అయినా, ఏ జానర్ లో అయినా ఓవరాల్‌గా సినిమాకి దెబ్బ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఈ సినిమా చూసుకుంటే క్రైమ్ మాక్సిమం ట్రైలర్ చూసినప్పుడు క్రైమ్ థ్రిల్లర్ లాగా అనిపిస్తోంది. మామూలుగా ఇలాంటి సినిమాలకు ఒక టెంప్లేట్‌లో వెళ్ళిపోతా ఉంటాయి. ఒక ప్రాబ్లమ్, హీరోకి ఒక ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి కొంత డబ్బు కావాలి. ఆ డబ్బుకు సంబంధించి అతను వెతుకుతున్న క్రమంలో దానికి సంబంధించి ఒక ఇంటర్‌లింక్ ఏదో విలన్‌తో ముడిపడి ఉంటాం. ఆ విలన్ ఇతన్ని తరమడం లేదా ఇతను ఆ విలన్ వెనక ఉన్నటువంటి ఇంకా రాజకీయ నాయకులో, పోలీసులో ఎవరో ఒకళ్ళు ఇతన్ని తరుముతూ ఉండడం. అతను వాళ్ళ నుంచి తప్పించుకొని వెళ్లి తన సమస్యని ఎలా క్లియర్ చేసుకున్నాడనేది మామూలుగా టెంప్లేట్ చూస్తూ ఉంటాం. ఈ ట్రైలర్ కూడా ఆ టెంప్లేట్‌కి తగ్గట్టుగానే కనిపిస్తోంది. కాకపోతే క్రికెట్, బెట్టింగు, బుక్కీస్ ఇలాంటి ఒక డిఫరెంట్ బ్యాక్‌డ్రాప్ కూడా ఇందులో ప్యాటర్న్ సెట్ చేసుకున్నట్టుగా అర్థమవుతోంది. సో, చూస్తే గనక కార్తికేయ తను ముందు నుంచి చెప్తున్నట్టుగా మరోసారి ఒక కొత్త ప్రయత్నం, ఒక కొత్త కంటెంట్‌తో వస్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ సినిమా కొత్త డైరెక్టర్ అయినప్పటికీ యువి బ్యానర్స్‌తో అతను ఒక ఆల్‌మోస్ట్ 10 ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్నానని చెప్తున్నాడు. సో, యువి బ్యానర్ ఒక కొత్త దర్శకుడు నమ్మింది అంటే ఖచ్చితంగా సినిమాలో మ్యాటర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుందనేది చాలా మందికి తెలుసు. గతంలో మనకి 'రన్ రాజా రన్' లాంటి మంచి ఫన్ మూవీ వచ్చినా గాని, ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చినటువంటి 'మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' లాంటి సినిమాలు చూసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకంటూ ఒక టేస్ట్ ఉందన్న విషయం తెలుసు. ఆ టేస్ట్‌కు తగ్గట్టుగానే ఒక కొత్త వాళ్ళకి సంబంధించి ఇప్పటివరకు వాళ్ళ బ్యానర్‌లో రానటువంటి ఈ కైండ్ ఆఫ్ ఒక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌ని తీసుకొస్తూ ఒక కొత్త దర్శకుడిని పరిచయం చేస్తా ఉన్నారు. సో, అందుకు తగ్గట్టుగా ఈ ట్రైలర్ సెటప్ అంతా కనిపిస్తా ఉంది. ఒక కంటెంట్ కమర్షియల్‌గా హిట్ అయ్యే మెటీరియల్ అయితే సినిమాలో ఉన్నట్టుగానే అనిపిస్తా ఉంది. ఓవరాల్‌గా చూసుకుంటే కార్తికేయకి ఇది ఖచ్చితంగా హిట్ కొట్టాల్సినటువంటి సిట్యుయేషన్ అని చెప్పలేం గానీ, ఈ సినిమా మంచి హిట్ కొడితే గనక తను కెరీర్‌లో నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తానని తనే చెప్తా ఉన్నాడు. సో, అతను ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలి. కాకపోతే 31 తారీఖు చాలా సినిమాలు పోటీగా ఉన్నాయి. అయినా సరే ఐపీఎల్ అయిపోతుంది. ఎలక్షన్ ఫేవర్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా చూడడానికి ఆడియన్స్ రెడీగా ఉన్నారనేది సినిమా వాళ్ళ కాలిక్యులేషన్. సో, అదెలా ఉంటే ఈ సినిమాలో కార్తికేయ సరసన ఐశ్వర్య మేనన్ హీరోయిన్‌గా నటించింది. తను రీసెంట్‌గా 'నిఖిల్‌తో స్పై' అనే సినిమాలో యాక్ట్ చేసింది. ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడం వల్ల తెలుగులో మళ్ళీ తనకి పెద్దగా ఆపర్చునిటీస్ రాలేదు. ఈ ఈ ఈ సినిమాతో మరోసారి తన లక్కుని తెలుగులో చెక్ చేసుకోబోతోంది. కాకపోతే ట్రైలర్‌లో గాని, టీజర్‌లో గాని తన పాత్రని చాలా చాలా తగ్గించారు. తన సన్నివేశాలు చాలా తగ్గించారు. దానికి ఒక కారణం ఉంది. సినిమాలో తను ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని చెప్పేసి డైరెక్టర్ చెప్తున్నప్పటికీ కూడా, ఒక హీరోయిన్, ఒక గ్లామరస్ హీరోయిన్ కొంచెం ఎక్కువగా కనిపిస్తున్నప్పుడు వచ్చే ప్లస్ యాడ్ ఆన్స్ కూడా చూసుకొని ఉండాల్సింది. ఇక 'హ్యాపీ డేస్‌లో' టైసన్‌గా ఆకట్టుకున్నటువంటి రాహుల్ ఈ సినిమాతో మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మధ్య చాలా గ్యాప్ వచ్చింది. అతను యాక్టర్‌గా పెద్దగా సక్సెస్ అవ్వట్లేదు. కొన్ని సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినప్పటికి కూడా అవి పెద్దగా ఆకట్టుకోలేదు. సో, ఈ సినిమాతో కార్తికేయ బ్రదర్‌గా మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తా ఉన్నాడు. దానికెళ్ళ భరణి అలాగే రవిశంకర్ వీళ్ళంతా ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఓవరాల్‌గా చూసుకుంటే 'భజే వాయువేగం' టైటిల్‌లో ఉన్నంత పాజిటివిటీ ట్రైలర్‌లో కనిపిస్తుంది. మరి సినిమాలో కూడా ఆ స్థాయిలో ఒక పాజిటివిటీ ఉంటే ఖచ్చితంగా కమర్షియల్ హిట్ కొట్టే అవకాశం ఉంది.